సొరకాయ ఎంతమందికిష్టం? నాకైతే తినడం కొంచెం కష్టం. బట్ ఇలా చేస్తే చాలా బావుంటుంది. ఫస్ట్ ఆనియన్, వెల్లుల్లి, జీలకర్ర మిక్సీ పట్టుకోవాలి. ఈ ముద్దని బాండీలో ఆయిలేసుకొని పచ్చివాసన పోయేదాకా ఏపుకున్న తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసుకొని కలుపుకోవాలి. కొంచెం ముద్దలా అవుతది. వాటరేసుకుంటే కన్సిస్టెన్సీ ఒస్తది లూజ్ అయ్యి గ్రేవీలాగా. సో, ఎట్ దిస్ పాయింట్ మనం ముందే కోసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసేసుకొని, ఈ మసాలా మొత్తం ఆ సొరకాయ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10-15 మినిట్స్ పడతది. సొరకాయ దానిలో ఉన్న వాటర్ రిలీజ్ చేసి, అది గూడా ఎవాపరేట్ అయిపోతది. సొరకాయ కూడా మెత్తగా అవుతది. మెత్తగా అయిన తర్వాత చింతపండు రసం వేసుకొని, గ్రేవీ కన్సిస్టెన్సీ కావాల్సినంత వాటరేసుకొని, సాల్ట్ అవి ఏమన్నా తక్కువైతే చెక్ చేసుకొని ఏసుకోవచ్చు. ట్రస్ట్ మీ ఇల్లంతా చాలా మంచి స్మెల్ ఒస్తుంది. ట్రై